హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పీ ఎడ్యుకేషన్ ఇన్ఫో. ఈరోజు నేను డెఫినెట్ ఇంటిగ్రల్స్ మీద కొన్ని సమ్స్ చేయబోతున్నాను. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు డెఫినెట్ ఇంటిగ్రల్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాను. నేను ఆల్రెడీ ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ మీద కొన్ని సమ్స్ అనేవి చేశాను. ముందుగా అవి ఎవరైనా చూడనట్లయితే ముందుగా అవి చూసి ఇప్పుడు ఇవి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మన ఫస్ట్ ప్రాబ్లం చూసే ముందుగా ఒక ఫార్ములాని చూద్దాం. ఇది ఫార్ములా ప్లస్ ఇది ఒక షార్ట్ కట్ కూడా ఫ్రెండ్స్. ఇంటిగ్రేషన్ టు a to 0 రూట్ ఆఫ్ a² - x² dx. ఈ ఫార్మ్లో ఉన్న సమ్స్కే ఈ ఫార్ములా అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఏమిటో చూడండి. x/2 రూట్ ఆఫ్ a² - x² ప్లస్ a²/2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a ఇంటూ 0 to a. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఒక చిన్న షార్ట్ కట్. చెప్పాలంటే x/2, ఈ యొక్క xని మనం x/2 చేసి సేమ్ ఇదే వాల్యూని మళ్ళీ ఇక్కడ వేస్తాం, మళ్ళీ ప్లస్. ఇప్పుడు ఈ ఏని మళ్ళీ ఇక్కడ a² ఇక్కడ పెట్టి మళ్ళీ బై 2 చేసి సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a చేస్తే మనకు కావాల్సిన సొల్యూషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి ఈ సొల్యూషన్ ఇచ్చి కింద ఆప్షన్స్లో π/2, π/3, π/4 అలాగా ఇస్తాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే πa²/4 ఇది ఫ్రెండ్స్ ఫామ్. ఈ πa²/4 ఈ ఫామ్లో పెట్టుకుంటే మన కింద ఆప్షన్స్ అని చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫస్ట్ సమ్ అనేది సాల్వ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఫస్ట్ సమ్ చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to √3 ఇంటూ రూట్ ఆఫ్ 3 - x² dx. మీరు గమనించట్లయితే ఇది ఈ ఫామ్లోనే ఉన్నది, a² - x² ఫామ్లోనే ఉన్నది. మీరు అడగచ్చు, ఇక్కడ 3² లేదు కదండి, ఓన్లీ 3 మాత్రం ఉంది, ఇక్కడ a² ఉంది, ఎలాగా చేయడం అనొచ్చు. ఈ 3 అనేది స్క్వేర్ ఫామ్లో ఉంది ఫ్రెండ్స్. మనం √3² చేస్తే మనకి 3 వస్తుంది. సో ఇది 3 √3² అనేది దీని ఫామ్. ఓకే ఫ్రెండ్స్, కింద చూడండి సాల్వ్ చేస్తాను. 0 to √3 ఇది 3 కదా, మనం దీన్ని ఇలా రాసుకోవచ్చు, √3² - x². ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ ఫార్ములా వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఫార్ములా ఉన్నప్పుడు మనకి ఆప్షన్ బట్టి మనం సమ్ అనేది చేయాలి. కింద ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, π/2, π/4, 3π/4, 4. మనకి ఆప్షన్స్ బట్టి ఇక్కడ మనం πa²/4 అనే ఈ ఫార్ములా మనం యూజ్ చేసుకోవాలి. మన a² వాల్యూ అంతా 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3π/4. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం దీన్ని ఈ ఫామ్లో ఈ యొక్క π/4 ఫామ్లో కాకుండా ఈ ఫామ్లో అనేది మనం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎలా చేద్దాము. ఇక్కడ ఏమైనా x/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to √3 రూట్ ఆఫ్ √3² - x² dx ఈజ్ ఈక్వల్ టు x/2. x వాల్యూ ఎంత? మనకి x వాల్యూ అంటూ ఏ లేదు, x వాల్యూ కూడా మనకి x వాల్యూని మనం 0 పెట్టుకోవచ్చు, అలాగే ఏ అయినా పెట్టుకోవచ్చు. ఈ రెండిట్లో మనం ఏం పెట్టినా కూడా రైటే. కాకపోతే మనం 0 పెడితే సో టోటల్ 0 అవుతుంది, కాబట్టి మనం ఏ పెడదాం. స్టార్టింగ్ x వాల్యూ మనం ఏ పెట్టి స్టార్టింగ్ x వాల్యూ మనం ఏ పెడదాం, దాని తర్వాత x వాల్యూ 0 పెడదాం. x వాల్యూ ఏ, సో a/2 రూట్ ఆఫ్ a² - x². a² - x అన్న కూడా a² కాబట్టి రెండు క్యాన్సిల్ అయ్యి 0 అయిపోద్ది. సో ఈ టోటల్ టర్మ్ 0 ఫ్రెండ్స్. వెయిట్, a² వాల్యూ √3. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఏ కాదు 3, √3 వేయడం మర్చిపోయా. ఓకే, నెక్స్ట్ ఏంటి, ప్లస్ a²/3. a² వాల్యూ 3, 3/2 సైన్ ఇన్వర్స్ x/a. మనకి x వాల్యూ వచ్చేసి √3నే, ఏ వాల్యూ వచ్చేసి √3నే. సో సైన్ ఇన్వర్స్ x వాల్యూ వచ్చేసి √3 బై ఏ వాల్యూ వచ్చేసి √3. √3 క్యాన్సిల్ 1 వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ మైనస్ వేసుకోవాలి మనం, బికాజ్ ఆఫ్ మనం √3 మనం ఇక్కడ ఏ వాల్యూ చేసాం, నెక్స్ట్ మళ్ళీ 0తో చేయాలి.
అంటే మనం √3తో చేసాం. ఇప్పుడు 0తో మళ్ళీ ఈ సంబంధించి సాల్వ్ చేయాలి. ఇక్కడ మనకి x/2 అంటే x ప్లస్ మనం 0 పెట్టాలి. మనం 0 పెడితే ఈ టోటల్ ఈ టర్మ్ మొత్తం 0 అవుతుంది. సో నేను సింపుల్గా 0 ప్లస్ ఏ స్క్వేర్ ఉంది కదా ఫ్రెండ్స్. ఏ స్క్వేర్ అంటే ఏంటి, ఏ వాల్యూ ఏ ప్లేస్లో కూడా మనం సారీ ఫ్రెండ్స్ ఏ ప్లేస్లో మనం ఏనే పెట్టాలి. ఆ ఏ అంటే ఇక్కడ ఏముంది, √3/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a. x వాల్యూ 0, ఏ వాల్యూ √3. మనం ఇంకెంత వేసి 0 అవుతుంది. సో ఇది టోటల్ 0, ఎందుకంటే సైన్ ఇన్వర్స్ 0 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో ఈ వాల్యూ మనం ఇక్కడ వేసుకుందాం. ఇక ఇది ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ మొత్తం 0 అయింది కాబట్టి ఓన్లీ ఈ పార్ట్ మాత్రం మిగిలింది. 3/2 సైన్ ఇన్వర్స్ 1. మీకు ఇది చూడడానికి చాలా కష్టం అని అనుకోవచ్చు, కానీ మీరు గమనిస్తే చాలా ఈజీ ఫ్రెండ్స్. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక నోట్బుక్ తీసుకోండి, ట్రై చేసి రాయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మనం సెకండ్ ఫార్ములా చూసే ముందు ఒక ఫార్ములా గురించి తెలుసుకుందాం. ఇదేమిటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b f(x) ప్లస్ f(a+b - x) ఇంటూ dx. ఈ ఫార్మ్ ఏంటంటే f(x) అంటే ఇక్కడ ఒక x వాల్యూ పెట్టినా లేకపోతే ఫంక్షన్ పెట్టినా ఏదైనా పెట్టచ్చు. f(x) ఇక్కడ కూడా సేమ్ అదే రావాలి. ఇక్కడ మాత్రం ఈ a+b - x అనేది రావాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఉన్నా లేకపోతే ఈ ఫామ్లో ఉన్న a to b f(a+b - x f(a+b - x ప్లస్ f(x) ఈ ఫామ్లో ఉన్న మనం ఈజీగా చేసేది b - a/2. ఈ ఒక్క చిన్న ఫార్ములా వేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీని మీద మనం ఒక 2 సమ్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం ఈ ఫామ్లో ఉన్న దాని మీద. ఇది వచ్చి ఇంటిగ్రేషన్ ఆఫ్ 3 to 4 √(x/(x) ప్లస్ (7 - x). మీరు గమనించినట్లయితే f(x) అనేది (x). సో సేమ్ f(x) (x). ఇక్కడ a+b - x. ఇక్కడ a+b అంటే ఏంటి, 3 + 4 అంటే 7 - x. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకు కావాల్సిన ఫామ్లో ఉంది. సో మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫార్ములా ఏంటి, b - a/2. ఓకేనా ఫ్రెండ్స్? b వాల్యూ అంతా 4 - 3/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫ్రెండ్స్. ఇలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం థర్డ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2 log x/log x ప్లస్ log ఇంటూ 2 - x. ఈ 0 అనేది a, 2 అనేది b. ఈ log x అనేది f(x). ఇంకా ఈ log 2 - x అనేది a+b - x. 0 + 2 2 - x. దీనికి సేమ్ ఫార్ములా ఫ్రెండ్స్, b - a/2 అంటే 2 - 0/2 2 - 0/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/2 ఈజ్ ఈక్వల్ టు 1 ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మనం ఈజీగా దీన్ని ఇలాగ సాల్వ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకో ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసే ముందు ఒక షార్ట్కట్ ఫామ్ తెలుసుకుందాం. సేమ్ ఇటువంటిదే. ఆ షార్ట్కట్ ఫామ్ తెలుసుకుని దాన్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మనం ఒక సమ్ సాల్వ్ చేద్దాం. ఈ సమ్ కూడా సేమ్ టు సేమ్ లాస్ట్ సమ్ లాంటిదే, కాకపోతే ఇక్కడ ఫంక్షన్స్ అనేది ఉంటాయి. మీకు గమనించినట్లయితే ఇక్కడ f(sin x) f(sin x) ప్లస్ f(cos x). ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఇంటిగ్రేషన్ 0 to π/2 ఉండి f(sin x) f(sin x) ప్లస్ f(cos x) ఈజ్ ఈక్వల్ టు b - a/2. ఈ ఫార్ములాను యూజ్ చేయొచ్చు. కాకపోతే ఒక చిన్న కండిషన్ ఉంది ఫ్రెండ్స్. ఆ కండిషన్ ఏమిటి అంటే b - a/2 ఇలా రావాలంటే మనకి ఒక చిన్న కండిషన్ ఉంది. అదే a+b ఈజ్ ఈక్వల్ టు π/2. ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే మనకి ఈ ప్రాబ్లం అనేది b - a/2 ఫామ్లో చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయిందో చెక్ చేద్దాం. a 0 b π/2 a+b ఈజ్ ఈక్వల్ టు అంటే 0 + π/2 ఈజ్ ఈక్వల్ టు π/2. సో కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఇప్పుడు మనం b - a/2
టూ అనే ఈ ఫార్ములా మనం ద్వారా మనం ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు బి వాల్యూ π/2 మైనస్ 0/2. ఈ 2 మనం రివర్స్ తీసిపోకుండా పైకి తీసుకుపోదాం. దట్ ఈజ్ ఈక్వల్ టు π/2 ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ టు π/4. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫ్రెండ్స్. ఇలా మనం ఈజీగా దీన్ని ఇలా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ సమ్ మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఫిఫ్త్ సమ్ సాల్వ్ చేసే ముందు దీంట్లో ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ సైన్ ఎక్స్ మాత్రమే కాదు, ఈ సైన్ కాస్ యొక్క రిలేషన్ కాకుండా టాన్ కాట్ రిలేషన్ ఆర్ కోసికెన్ సీకెన్ రిలేషన్, ఇలా ఏ రిలేషన్తో వచ్చినా అవి మనకి సాటిస్ఫై అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, మనం ఫిఫ్త్ సమ్ అనేది సాల్వ్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 e పవర్ సీకెన్ ఎక్స్ బై e పవర్ సీకెండ్ ఎక్స్ ప్లస్ e పవర్ కోసీకెంట్ ఎక్స్. ఈ కండిషన్ మనం సాటిస్ఫై అవ్వాలంటే ఫస్ట్ a ప్లస్ b అన్ని కలిపితే π/2 అనేది రావాలి. సో 0 ప్లస్ π/2 అనేది కలిపితే π/2 అనేది వచ్చింది. సో కండిషన్ సాటిస్ఫై అయింది. ఇక మనకి సీకెంట్ ఎక్స్ కాస్ ఎక్స్ కోసీకెంట్ ఎక్స్ ఇలా వచ్చింది కాబట్టి మనం వీటితో పని లేదు, ఓన్లీ ఏబీలతో పని ఉంది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు b మైనస్ a/2 అంటే b వాల్యూ π/2 మైనస్ 0/2. ఈ 2 మనం రెసిప్రోకల్ తీసుకుందాం. సేమ్ టు సేమ్ మళ్ళీ మనకి π/4 వస్తుంది. ఇలా ప్రతి సమ్కి ఇలా రాదు ఫ్రెండ్స్. ఒక్కోసారి ఇక్కడ π/6 ఇక్కడ π/3 అలా ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకుని మనం సమ్ చేయాలి. ప్రతిసారి ఇలా ఉంటుంది అనుకుంటే కష్టం అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ సమ్ సాల్వ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం సిక్స్త్ సమ్ సాల్వ్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 dx బై 1 ప్లస్ కాట్ ఎక్స్. మీరు గమనించినట్లయితే ఈ యొక్క ఫాము మనకి ఈ ఫామ్లో అనేది లేదు. సో అలాంటప్పుడు మనం ఏ ఫార్ములా వాడాలి అని అనుకుంటారు. చాలా ఈజీ ఫ్రెండ్స్, ఇది సేమ్ టు సేమ్ ఆ ఫార్ములానే. ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ ఇంటిగ్రేషన్ అనేది పక్కన పెట్టండి, దీన్ని మళ్ళీ యాడ్ చేద్దాం. ఈ కాటెక్స్ని మనం వీటన్నికి సరిపోయేలాగా చేద్దాం. చూడండి, కాటెక్స్ dx బై 1 ప్లస్ కాటెక్స్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ కాటెక్స్ని మనం కాస్ బై సైన్ కింద రాసుకోవచ్చు. సో dx బై 1 ప్లస్ కాస్ బై సైన్. ఇది మనం ఎల్సిఎం చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు dx బై ఎల్సిఎం చేస్తే sin x ప్లస్ కాస్ ఎక్స్. దీన్ని మనం రెసిప్రోకల్ చేసి ఈ sin x మనం పైకి పంపించచ్చు. సో మనకి ఎలా వస్తుందంటే sin x బై sin x ప్లస్ కాస్ ఎక్స్. చూడండి ఫ్రెండ్స్, మనకు కావాల్సిన ఫార్ములాకి అది మారిపోయింది. ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ యాడ్ చేద్దాం. ఇంటిగ్రేషన్ 0 to π/2. ఇది a ప్లస్ b ఈజ్వల్ టు 5/2 కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మనకి ఇది వర్క్ అవుతుంది. సో b మైనస్ a/2 సేమ్ ప్రొసీజర్, π/2 మైనస్ 0/2 సేమ్ టు సేమ్ π/4 సేమ్ ఆన్సర్. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి సమ్స్ మనం ఇలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. మీరు జాయిన్ అయ్యి మీ యొక్క డౌట్ని క్లారిఫై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.